The base of a triangle lies along x is equal to a and is of length small a. The area of triangle is a square. The locus of vertex is locus of vertex అడిగాడమ్మ ఇక్కడ. That is p x comma y. Next, this is x is equal to a. Next, base of triangle is given. This is a. This is capital A. This is capital B. సో ఏ వర్టెక్స్ బి వర్టెక్స్ మనం ఇక్కడ ఏం తీసుకోవాలి? ఏబి లైస్ ఆన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ, లెంత్ ఆఫ్ ఏబి ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఏ. ఇప్పుడు టూ వర్టిసెస్ ఏ అండ్ బి మనం ఏం తీసుకోవాలి? ఏం తీసుకోవాలంటే లెంత్ ఆఫ్ ఏబి ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఏ. లెంత్ ఆఫ్ ఏబి ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఏ వచ్చేటట్లు మనం ఏ అండ్ బి వర్టిసెస్ తీసుకోవాలి. A is equal to a comma 0. Next, B is equal to a comma a. ఇప్పుడు లెంత్ ఆఫ్ ఏబి చెప్పండి అమ్మా. లెంత్ ఆఫ్ ఏబి ఏమవుతుంది? రూట్ ఆఫ్ ఏ మైనస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ ఏ మైనస్ 0 హోల్ స్క్వేర్. ఫైనల్గా మనకి ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏ వస్తుందమ్మా. ఇలా మనం టూ వర్టిసెస్ ఏ అండ్ బి తీసుకోవాలి. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు? ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఇచ్చాడు. ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ డెల్టా ఈజ్ ఈక్వల్ టు ఏమిచ్చాడు? స్మాల్ ఏ స్క్వేర్. ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్. డెల్టా ఫార్ములా హాఫ్ ఇంటూ ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్. 3 వర్టిసెస్ ఇచ్చినప్పుడు మనకి ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఫార్ములా డిటర్మినెంట్ ఆఫ్ ఫస్ట్ వర్టెక్స్ xy, సెకండ్ వర్టెక్స్ a0, third vertex a. Next 1 1 1 is equal to given a square. Next by 2 cross multiplication and expand determinant. X into చెప్పండమ్మా x into మైనస్ a. నెక్స్ట్ మాడ్యులస్ ఉంటుంది ఇక్కడ మనకి మైనస్ y into 0. Next plus 1 into 1 into a square is equal to a square 2a square by 2 cross multiplication చేశాను. ఫైనల్గా మాడ్యులస్ x into a bar మైనస్ మాడ్యులస్ మైనస్ xa. నెక్స్ట్ ప్లస్ a square ఈజ్ ఈక్వల్ టు 2a square. సో ఏ కామన్ అండ్ క్యాన్సిల్ బోత్ సైడ్స్. అప్పుడు ఫైనల్గా ఏమొస్తుందమ్మా మనకి? ప్లస్ ఆర్ మైనస్ మాడ్యులస్ అంటే ప్లస్ ఆర్ మైనస్ మైనస్ ఎక్స్ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2a. ఇప్పుడు మీరు ప్లస్ ఎక్స్ ఒకసారి తీసుకోండి, మైనస్ ఎక్స్ ఒకసారి తీసుకోండి. ప్లస్ ఎక్స్ తీసుకుంటే ఏమొస్తుందమ్మా మనకి? ప్లస్ తీసుకోండి అంటే ప్లస్ ఆర్ మైనస్లో ప్లస్ తీసుకోండి అంటే మైనస్ ఎక్స్ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2a. ఓకే, ఫైనలీ ఎక్స్ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 ఫస్ట్ వన్. నెక్స్ట్ మైనస్ తీసుకొని చెప్పండి అమ్మా. మైనస్ తీసుకొని మైనస్ ఇంటూ మైనస్ ఎక్స్ మైనస్ ఎక్స్ మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2a. ఫైనల్గా చెప్పండి అప్పుడు ఏమొస్తుంది మనకి? ఎక్స్ మైనస్ 3a ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ 2. 1 into 2 చేసి మీరు ఆప్షన్ చెప్పగలరా? 1 into 2 చేసి మీరు ఆప్షన్ చెప్పగలరా?
that is the required locus. 1 into 2 చేసి మీరు ఆప్షన్ చెప్పండి. ఫస్ట్ ఆప్షన్. సో x plus a into x plus a into x minus 3a is equal to 0. 1 into 2 చేయండి, we get required locus. ఇలా చేయాలి. అంటే మనకి ఇచ్చిన డేటాను బేస్ చేసుకొని మనం డయాగ్రామ్ డ్రా చేసుకొని ఆ డయాగ్రామ్ నుంచి మనకు కావాల్సిన రిక్వైర్డ్ లోకస్ని మనం ఇలా ఫైండ్ అవుట్ చేయాలి. దిస్ ఈజ్ సెకండ్ ప్రాబ్లం ఇన్ ద గివెన్ వర్క్షీట్. ఇంకా ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అడగవచ్చు. ఇక్కడ నేను ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఫార్ములా మాత్రమే యూజ్ చేశాను. దెన్ సింప్లిఫై. థర్డ్ ప్రాబ్లం చూడాలి. మీరు క్వశ్చన్ చదవాలి, క్వశ్చన్ చదివి అర్థం చేసుకోవాలి, దాన్ని బట్టి మనం ప్రాబ్లం సాల్వ్ చేయాలి. థర్డ్ ప్రాబ్లం. If the sum of the distances of a point from two perpendicular lines in a plane is constant, then its locus is. This is x-axis, this is y-axis. This is x-axis, this is y-axis. Now these two are perpendicular lines. Next, the sum of the distances of a point, let p h comma k, let p h comma k be a point, h comma k ni మీరు ఒక పాయింట్ అనుకోండి in a plane. So the distance of a point from two perpendicular lines. ఇప్పుడు చెప్పండి, distance of p from x-axis చెప్పండి, from x-axis. distance of p from x-axis ఏమవుతుంది? distance of p from x-axis mod k అవుతుందమ్మా. నెక్స్ట్, distance of p from y-axis చెప్పండి, from y-axis ఏమవుతుంది? mod h అవుతుంది. సో p అనే పాయింట్ మనం తీసుకున్నట్లయితే p నుంచి x-axisకి డిస్టెన్స్ mod k అవుతుంది. నెక్స్ట్ y-axisకి mod h అవుతుంది. ఇప్పుడు ఏమి ఇచ్చాడు? సమ్ ఆఫ్ ది డిస్టెన్సెస్ ఆఫ్ ఏ పాయింట్ ఫ్రమ్ టూ పర్పెండిక్యులర్ లైన్స్ ఈజ్ కాన్స్టెంట్ అన్నాడు. అంటే ఏంటి? mod h ప్లస్ mod k ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. కాన్స్టెంట్ ఈజ్ డినోటెడ్ బై c. సో హియర్ వీ హ్యావ్ 4 lines, plus or minus h plus or minus k is equal to c. h plus k is equal to c, first one. Next, h minus k is equal to c, second one. Next, minus h plus k is equal to 0, third one. Next one, minus h minus k is equal to 0, this is fourth one. So solving 1 2 3 4, మీరు 1 2 3 4ని సాల్వ్ చేస్తే we get 4 points. Solving 1 and 2, solving 2 and 3, solving 3 and 4, solving 4 and 1, అలా సాల్వ్ చేస్తే we get 4 points. 4 points ఏమొస్తాయి అంటే c, 0, నెక్స్ట్ 0, c, నెక్స్ట్ 0, minus c,
నెక్స్ట్ -c, 0. ఇలా మీకు 4 పాయింట్స్ వస్తాయి. ఈ 4 ఈక్వేషన్స్ మీరు సాల్వ్ చేస్తే వీ గెట్ 4 పాయింట్స్. నౌ ప్లాటింగ్ దీస్ 4 పాయింట్స్ ఇన్ ద కోఆర్డినేట్ ప్లేన్. ఈ పాయింట్స్ కనుక మనం x యాక్సిస్ y యాక్సిస్ మీద ప్లాట్ చేస్తే ఎలా వస్తుందో చూడండి. c, 0 అంటే ఎక్కడ ఉంటుందమ్మా? c, 0 లైస్ ఆన్ x యాక్సిస్. దిస్ ఈజ్ c, 0. c, 0. నెక్స్ట్ దిస్ ఈజ్ 0, c. నెక్స్ట్ దిస్ ఈజ్ చెప్పండి ఏమొస్తుంది? -c, 0. నెక్స్ట్ దిస్ ఈజ్ 0, -c. ఇలా మనకు వచ్చిన పాయింట్స్ కనుక కోఆర్డినేట్ ప్లేన్లో మనం ప్లాటింగ్ చేసినట్లయితే అలా వస్తుంది. నౌ జాయినింగ్ దీస్ 4 పాయింట్స్ ఫైనల్గా ఎలా వస్తుందంటే మనకి ఇలా వస్తుంది. సో దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ లోకస్. సో ఇప్పుడు మీరు మనకున్న ఆప్షన్స్ ప్రకారం ఏ ఆన్సర్ కరెక్ట్ అవుతుందో చెప్పగలరా మీరు? థర్డ్ ప్రాబ్లంలో మనకున్న ఆప్షన్స్లో ఏది కరెక్ట్ అవుతుందో చెప్పగలరా? ఏంటిది? ఏ ఆన్సర్ రైట్ అవుతుందమ్మా? స్క్వేర్. సో ఫస్ట్ ఆప్షన్. సో థర్డ్ ప్రాబ్లం ఫస్ట్ ఆప్షన్ అమ్మా. సో ఇలా చేయాలి. దిస్ ఈజ్ ద పాయింట్ PH, K. Now the sum of the distances of P from two perpendicular lines are mod K and mod H. Sum of these two is equal to constant. దాని నుంచి మనకి 4 లైన్స్ వస్తాయి. ఆ 4 లైన్స్ సాల్వ్ చేస్తే మనకి కోఆర్డినేట్స్ వస్తాయి. ఆ 4 కోఆర్డినేట్స్ని మనం కోఆర్డినేట్ ప్లేన్లో కనుక ప్లాటింగ్ చేస్తే పాయింట్స్ని అండ్ జాయినింగ్ దీస్ 4 పాయింట్స్ వీ గెట్ ఎ స్క్వేర్. దిస్ ఈజ్ ద లోకస్, రిక్వైర్డ్ లోకస్. సో థర్డ్ ప్రాబ్లం ఇలా చేయాలి. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి. ఫోర్త్ వన్ ప్రాబ్లం చూడాలమ్మా. A is equal to 2, 5. A 2, 5. B 4, -11. C and the locus of C is అన్నాడు. లోకస్ ఆఫ్ C మనం ఏం తీసుకుందామంటే ఇక్కడ x, y. So the point, the locus of C is lies on 9x plus 7y plus 4 is equal to 0. The point C lies on this line. Then the locus of the centroid of triangle ABC is, find the locus of the centroid of triangle ABC. Centroid of triangle ABC is denoted by centroid of triangle ABC. G మీరు జీని ఏమనుకుంటారంటే H, K అనుకోండి. G is equal to H, K. సో దిస్ ఈస్ ద రిక్వైర్డ్ లోకస్, H, K అనుకోండి. ఇప్పుడు మీరు సెంట్రాయిడ్ ఫార్ములా అప్లై చేయండి అమ్మా. సెంట్రాయిడ్ ఫార్ములా 3 వర్టిసెస్ ఇచ్చినప్పుడు సెంట్రాయిడ్ ఫార్ములా ఏంటి చెప్పండి. H, K ఈజ్ ఈక్వల్ టు x1 + x2 + x3/3 y1 + y2 + y3/3 అంటే 2 + 4 6 + x/3. నెక్స్ట్ సెకండ్ వన్ చెప్పండి అమ్మా. 5 - 11. 5 - 11 అంటే -6 + y/3 క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. సో 3h ఈజ్ ఈక్వల్ టు 6 + x. దీని నుంచి x ఏమొస్తుందమ్మా? x ఏమొస్తుంది చెప్పండి. 3h - 6x. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ 3k ఈజ్ ఈక్వల్ టు -6 + y.
y ఈజ్ ఈక్వల్ టు చెప్పండి అమ్మా 3k ప్లస్ 6. Right. Now x and y are coordinates of c. C lies on given line 9x plus 7y plus 4 is equal to 0. ఇప్పుడు మీరు ఈ 1లో సబ్స్టిట్యూట్ చేయండి అమ్మా. xy కోఆర్డినేట్స్ని 1లో సబ్స్టిట్యూట్ చేయండి. సో ఫ్రమ్ 1 చెప్పండి. ఇప్పుడు ఫ్రమ్ 1 చెప్పండి. 9 ఇంటూ 3h మైనస్ 6 ప్లస్ 7 ఇంటూ 3k ప్లస్ 6 ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. సింప్లిఫై చేయండి. 27h మైనస్ 54 ప్లస్ 21k ప్లస్ 42 ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఫైనల్గా ఈక్వేషన్ చెప్పండి అమ్మా. హెచ్కే ప్లేస్లో ఇప్పుడు మీరు హెచ్కే ప్లేస్లో మీరు రిక్వైర్డ్ లోకస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ XY చెప్పండి. ఇన్ టర్మ్స్ ఆఫ్ XY 27x ప్లస్ 21y ఏమొస్తుంది చెప్పండి. ఇప్పుడు -54 ప్లస్ 46 అమ్మా. -8 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఇది ఎక్కడుందో చూడండి. ఏ ఆప్షన్లో ఉందో చూడండి అమ్మా. ఫస్ట్ ఆప్షన్ రైట్. సో ఫోర్త్ ప్రాబ్లం మనం ఇలా చేయాలి. సెంట్రాయిడ్ ఆఫ్ ట్రయాంగిల్ ABC, ఫైండ్ ద సెంట్రాయిడ్, ఫైండ్ ద లోకస్ ఆఫ్ ది సెంట్రాయిడ్ ఆఫ్ ట్రయాంగిల్ ABC ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు వాడు ఇచ్చిన డేటాను బేస్ చేసుకొని మనం ఈ ప్రాబ్లం ఇలా సాల్వ్ చేయాలి. సిక్స్త్ ప్రాబ్లం చూడాలమ్మా. సిక్స్త్ ప్రాబ్లం క్వశ్చన్ చదవాలి ఫస్ట్. ఇది మనకున్న 10 క్వశ్చన్స్లో ఇదే కొంచెం ఇంపార్టెంట్ మోడల్ అండ్ డిఫికల్ట్ మోడల్. సిక్స్త్ ఒకసారి చూడాలి. P and Q are two variable points. This is P, this is Q, are two variable points on the axis of x and y respectively. So this is x-axis, this is y-axis. Such that modulus OP plus modulus OQ is equal to a, small a. Then the locus of the foot of the perpendicular from origin on PQ is, this is origin. So P is, suppose this is A. A is H comma K. A is the foot of the perpendicular. A is the foot of the perpendicular from origin on PQ. Right. Then find the required locus. ఇది మనకి ఇచ్చిన డేటా అమ్మ. ద కోఆర్డినేట్స్ ఆఫ్ P ఏం తీసుకుంటారంటే ఇక్కడ ద కోఆర్డినేట్స్ ఆఫ్ P 0 తీసుకోండి. ద కోఆర్డినేట్స్ ఆఫ్ Q ఏం తీసుకుంటారంటే 0, Q. Then distance between OP చెప్పండి. distance between OP is P అవుతుందమ్మా. distance between OQ is Q అవుతుందమ్మా. సో P plus Q is equal to ఏమి ఇచ్చాడు మనకి? A ఇచ్చాడు. This is 1. నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ PQ చెప్పండి అమ్మా. ఈక్వేషన్ ఆఫ్ PQ చెప్పండి. ఈక్వేషన్ ఆఫ్ PQ ఇంటర్సెప్ట్ ఫామ్ అమ్మా. ఈక్వేషన్ ఆఫ్ ఏ స్ట్రైట్ లైన్ హ్యావింగ్ 2 ఇంటర్సెప్ట్స్ P and Q చెప్పండి. x by P ప్లస్ y by Q ఈజ్ ఈక్వల్ టు 1. ఎక్స్ ఇంటర్సెప్ట్ y ఇంటర్సెప్ట్ ఇచ్చినప్పుడు ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ అమ్మా. దెన్ దిస్ ఈజ్ ఆఫ్టర్ ఎల్సిఎం ఏమొస్తుంది చెప్పండి. QX ప్లస్ PY ఈజ్ ఈక్వల్ టు PQ. ఈజ్ ఈక్వల్ టు PQ.
this is the equation of PQ. ఇప్పుడు మీరు ఫూట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ చెప్పండి. ఫూట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ ఫార్ములా తెలుసు కదా మీ అందరికీ. ఫూట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ ఫ్రమ్ ఆరిజిన్, ఫూట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ ఫ్రమ్ ఆరిజిన్ ఆన్ PQ చెప్పండి. దట్ ఈస్ h minus 0 by చెప్పండి q is equal to, with respect to line amma, this is 2 with respect to line, is equal to k minus 0 by p is equal to minus of minus pq, minus pq అంటే pq వస్తుందమ్మా. ఎందుకంటే xy ప్లేస్లో మనం 0 సబ్స్టిట్యూట్ చేయాలి. 0 ఆరిజిన్ కదా. బై p స్క్వేర్ ప్లస్ q స్క్వేర్. సో ఫూట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ ఫార్ములా యూజ్ చేసిన అంతే. దీని నుంచి h చెప్పండి. h చెప్పండి. h ఈజ్ ఈక్వల్ టు చెప్పండి pq స్క్వేర్ బై p స్క్వేర్ ప్లస్ q స్క్వేర్. దీని నుంచి మీరు k చెప్పండి. k ఈజ్ ఈక్వల్ టు చెప్పండి k ఈజ్ ఈక్వల్ టు p స్క్వేర్ q బై p స్క్వేర్ ప్లస్ q స్క్వేర్. హెచ్కేలు వచ్చేసినాయి అమ్మా, హెచ్కేలు వచ్చేసినాయి. ఇప్పుడు స్క్వేరింగ్ అండ్ యాడింగ్ చేయండి. హెచ్ స్క్వేర్ ప్లస్ కే స్క్వేర్ చెప్పండి. హెచ్ స్క్వేర్ ప్లస్ కే స్క్వేర్. అప్పుడు ఏమొస్తుంది చెప్పండి. హెచ్ స్క్వేర్ ప్లస్ కే స్క్వేర్ చెప్పండి. హెచ్ స్క్వేర్ ప్లస్ కే స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ స్క్వేర్ ప్లస్ కే స్క్వేర్. స్క్వేరింగ్ అండ్ యాడింగ్ చేయండి అమ్మా. స్క్వేరింగ్ అండ్ యాడింగ్ పీ స్క్వేర్ క్యూ పవర్ 4, p square q power 4 plus q square p power 4 by p square plus q square whole square. సో న్యూమరేటర్లో p square q square కామన్ తీయండి అమ్మా. న్యూమరేటర్ స్క్రీన్ అందరికీ కనపడట్లేదమ్మా. ఎవరన్నా ఒకళ్ళిద్దరు స్క్రీన్ కనపడకపోతే వాళ్ళకి అక్కడ నెట్వర్క్ ప్రాబ్లం అయి ఉండొచ్చు. దయచేసి అది గమనించాలి మీరు. ఎందుకంటే నా సైడ్ నుంచి టెక్నికల్గా ఏ ఇష్యూ లేదు. టెక్నికల్గా అంతగా ప్రాపర్గా ఉంది. మీ సైడ్ నుంచి మీరు ఒకసారి మీరున్న నెట్వర్క్ ఒకసారి చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మీ దగ్గర నెట్వర్క్ లేకపోతే కనుక స్క్రీన్స్ ప్రాపర్గా కనపడదు. ఓకే. నెక్స్ట్ పీ స్క్వేర్ క్యూ స్క్వేర్ కామన్ తీయండమ్మా. పీ స్క్వేర్ క్యూ స్క్వేర్ కామన్ తీస్తే మీకు పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ బై పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ హోల్ స్క్వేర్. వన్ టర్మ్ క్యాన్సిల్ అవుతుందమ్మా. అవుతుంది. దిస్ ఈజ్ హెచ్ స్క్వేర్ ప్లస్ కే స్క్వేర్. నెక్స్ట్ మీరు h ప్లస్ కే ఇంటూ హెచ్ స్క్వేర్ ప్లస్ కే స్క్వేర్ చేద్దామమ్మా. హెచ్ స్క్వేర్ ప్లస్ కే స్క్వేర్. ఇలా ఎందుకు తీసుకున్నానంటే ఆప్షన్స్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేయాలి. ఆప్షన్స్ నేను ఇక్కడ వెరిఫికేషన్ చేస్తున్నాను. అక్కడ ఇన్ టర్మ్స్ ఆఫ్ XY ఉంది, ఇక్కడ ఇన్ టర్మ్స్ ఆఫ్ HK తీసుకుని నేను ఆప్షన్స్ వెరిఫికేషన్ చేస్తున్నాను. హెచ్ ప్లస్ కే మనకేమొచ్చిందమ్మా. P ప్లస్ క్యూ. హెచ్ ప్లస్ కే యాడ్ చేయండి. హెచ్ ప్లస్ కే. సో హెచ్ ప్లస్ కే ఈజ్ ఈక్వల్ టు హెచ్ ప్లస్ కే యాడ్ చేయండి అమ్మా. హెచ్ ప్లస్ కే ఇవి రెండు యాడ్ చేయండి అమ్మా. హెచ్ ప్లస్ కే యాడ్ చేయండి. హెచ్ ప్లస్ కే ఏమొస్తుంది చెప్పండి ఇక్కడ మీకు. హెచ్ ప్లస్ కే న్యూమరేటర్లో మీరు డినామినేటర్స్ సేమ్ అమ్మా యాడ్ చేయండి. న్యూమరేటర్స్ పీక్యూ కామన్ తీయండి. పీక్యూ కామన్ తీస్తే మీకు పీ ప్లస్ క్యూ వస్తుంది. పీ ప్లస్ క్యూ అంటే ఏ అమ్మా. ఏ బై పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్. ఇది హెచ్ ప్లస్ కే. హెచ్ ప్లస్ కే నేను అక్కడ మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. నెక్స్ట్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. పీక్యూ ఇంటూ ఏ. నెక్స్ట్ దీన్ని తీసుకోండి. పీ స్క్వేర్ క్యూ స్క్వేర్ అంటే అప్పుడు ఇక్కడ పీ క్యూబ్ క్యూ క్యూబ్ బై
నెక్స్ట్ ఇక్కడ మనకి పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ హోల్ స్క్వేర్ అవుతుంది. దిస్ ఈస్ 1 2 3, దిస్ ఈస్ 3. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఇక్కడ ఆప్షన్స్ వెరిఫికేషన్ చేస్తున్నానమ్మా. అంటే చూడండి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాలి, ఆప్షన్స్ వెరిఫికేషన్ చేస్తున్నాను నేను. ఇక్కడ నాకు ఎల్హెచ్ఎస్ సెకండ్ ఆప్షన్లో నాకు పీ క్యూబ్ క్యూ క్యూబ్ ఇంటూ ఏ బై పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ హోల్ స్క్వేర్ వచ్చింది. ఇప్పుడు నేను రైట్ హ్యాండ్ సైడ్ తీసుకుంటున్నా, అంటే ఏహెచ్కే తీసుకుంటున్నా. ఏహెచ్కే అంటే ఇవి రెండు మల్టిప్లై చేస్తున్నా, ఇవి రెండు చూడండి ఒకసారి. ఇప్పుడు చెప్పండి, హెచ్కే చెప్పండి, హెచ్కే ఏమొస్తుంది చెప్పండి. హెచ్ ఇంటూ కే చెప్పండి, మల్టిప్లై చేయండి. హెచ్ ఇంటూ కే. సో ఏ పీ క్యూబ్ క్యూ క్యూబ్ బై పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ whole square. This is 4. From 3 and 4, h plus k into h square plus k square is equal to ahk. h plus k into h square plus k square is equal to ahk. సో నేను ఇక్కడ ఆప్షన్స్ బేస్ చేసుకొని నేను ప్రూవ్ చేస్తున్నాను. సో సెకండ్ ఆప్షన్ రైట్. ఇక్కడ మనం ఈ ప్రాబ్లంలో ఏం చేసామో కన్ఫ్యూజ్ కాకుండా మళ్ళీ ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. P and Q are two variable points on the axis. P and Q are two variable points తీసుకున్నా. Then equation of PQ is intercept form. X by A plus Y by Q, X by P plus Y by Q is equal to 1. So we get an equation. Then find the foot of the perpendicular from origin on PQ. దాని నుంచి నాకు హెచ్కేలు వచ్చినాయి. ఈ హెచ్కేలు వచ్చిన తర్వాత నేను ఏం చేశాను, ఆప్షన్స్లోకి వెళ్ళి నేను ఆప్షన్స్ వెరిఫికేషన్ చేశాను. అంటే ఫస్ట్ ఇక్కడ హెచ్ ప్లస్ కే ఫైండ్ అవుట్ చేశాను, అంటే యాడ్ చేసి నేను ఈ 1 రిజల్ట్ని యూజ్ చేసుకున్నాను. దాని నుంచి నాకు హెచ్ ప్లస్ కే వచ్చింది. తర్వాత మళ్ళీ వీటిని ఏం చేశాను, స్క్వేరింగ్ అండ్ యాడింగ్ చేస్తే నాకేమొచ్చింది, ఇక్కడ ఇలా వచ్చింది, స్క్వేరింగ్ అండ్ యాడింగ్. పీ స్క్వేర్ క్యూ స్క్వేర్ బై పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ అలా వచ్చింది. ఇవి రెండు మల్టిప్లై చేస్తే నాకు ఎల్హెచ్ఎస్ 3 వచ్చింది. ఆర్హెచ్ఎస్ ఏహెచ్కే తీసుకొని మళ్ళీ నేను హెచ్కేని మల్టిప్లై చేస్తే 4 వచ్చింది. ఫ్రమ్ 3 and 4 సెకండ్ ఆప్షన్ నాకు సూట్ అయింది, కరెక్ట్ అయింది. దేర్ఫోర్ సెకండ్ ఆప్షన్ రైట్. దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఫూట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ బేస్ చేసుకొని దీన్ని మనం ఫైండ్ అవుట్ చేసాం. ఇంకా 6th మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అడగవచ్చు, చూపిస్తాను. ఈ ప్రాబ్లంలో నేను యూజ్ చేసిన కాన్సెప్ట్ ఓన్లీ ఫూట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్. దాని నుంచి నేను రిక్వైర్డ్ లోకస్ ఫైండ్ అవుట్ చేశాను. దట్ టు ఆప్షన్స్ వెరిఫికేషన్ చేసుకున్నాను. ఆప్షన్స్ ముందే మనకు అక్కడ ఉన్నాయి కాబట్టి XY ప్లేస్లో ఇక్కడ హెచ్కే ఉంటుంది కాబట్టి నేను ఆప్షన్స్ వెరిఫికేషన్కి వెళ్ళి ఈజీగా చేయగలిగాను. లేదంటే మన ఆప్షన్స్ని డిరైవ్ చేయాలంటే చాలా కష్టం. ఆప్షన్స్ని మనం తీసుకురావాలంటే డిఫికల్ట్ ప్రాసెస్. ఇప్పుడు 6th మనం ఎలా చేసామో సేమ్ కాన్సెప్ట్ మన 7thలో అప్లై చేసి మీరు ఈజీగా చేయవచ్చు. చూడండి, ద లోకస్ ఆఫ్ ఫూట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ డ్రాన్ ఫ్రమ్ ఏ ఫిక్స్డ్ పాయింట్. దిస్ ఈస్ ద ఫిక్స్డ్ పాయింట్ ఏ కామా బి. నెక్స్ట్ టు ద వేరియబుల్ లైన్ y is equal to mx. సో దిస్ ఈస్ y is equal to mx. y is equal to mx అంటే mx minus y is equal to 0. This is given line. Next, then find the locus of foot of the perpendicular. So this is P. P మీరు h, k అనుకోండి. P is the foot of the perpendicular.
P is the foot of the perpendicular from A with respect to given line. Now find the required locus. చెప్పండి అమ్మా. ఇప్పుడు P lies on given line. P lies on given line అంటే మీరు XY ప్లేసుల్లో HKL సబ్స్టిట్యూట్ చేయండి. మనకి ఇచ్చిన లైన్ మీద P ఉంది కాబట్టి ఏమొస్తుందమ్మా, M ఇంటూ H మైనస్ K ఈజ్ ఈక్వల్ టు 0. ఫైనల్లీ M వాల్యూ చెప్పండి. M ఈజ్ ఈక్వల్ టు చెప్పండి అమ్మా మీరు, K by H. M is equal to K by H. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ ఫార్ములా అప్లై చేయండి అమ్మా. H మైనస్ A బై, ఇక లైన్ ఉంది కదమ్మా మీకు, M ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ K మైనస్ B బై -1 ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ ఏమొస్తుంది చెప్పండి. ఏబీలు సబ్స్టిట్యూట్ చేయండి అమ్మా. ఏబీలో ఇచ్చిన లైన్లో MA మైనస్ ఆఫ్ MA మైనస్ B బై M స్క్వేర్ ప్లస్ 1 ఇలా వస్తుందమ్మా. H మైనస్ A బై M ఈజ్ ఈక్వల్ టు K మైనస్ B బై -1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ MA మైనస్ B బై M స్క్వేర్ ప్లస్ 1. ఇప్పుడు మీరు ఏం చేస్తారు, ఇవి రెండు తీసుకోండి చాలు. H మైనస్ A బై M ఈజ్ ఈక్వల్ టు, లేదా క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమొస్తుంది చెప్పండి, క్రాస్ మల్టిప్లికేషన్ H మైనస్ A ఈజ్ ఈక్వల్ టు చెప్పండి, H మైనస్ A ఈజ్ ఈక్వల్ టు క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి, మైనస్ M స్క్వేర్ A నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ MB బై M స్క్వేర్ ప్లస్ 1. నెక్స్ట్ H చెప్పండి, దీని నుంచి H ఈజ్ ఈక్వల్ టు చెప్పండి మైనస్ M స్క్వేర్ A ప్లస్ MB బై M స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ A ఎల్సిఎం చేయండి అమ్మా. మైనస్ M స్క్వేర్ A ప్లస్ MB ప్లస్ AM స్క్వేర్ ప్లస్ A బై M స్క్వేర్ ప్లస్ 1 మైనస్ M స్క్వేర్ A ప్లస్ M స్క్వేర్ A క్యాన్సిల్ అవుతుంది. నా క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే మనకి ఏమొస్తుందమ్మా చూడండి. క్రాస్ మల్టిప్లికేషన్ M స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ H ఈజ్ ఈక్వల్ టు MB ప్లస్ A. ఒకసారి చూద్దాం, బ్యాక్ వెళ్ళి క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. M స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ H ఈజ్ ఈక్వల్ టు MB ప్లస్ A. ఇప్పుడు M అంటే ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, K బై H సబ్స్టిట్యూట్ చేయండి అమ్మ, K బై H. సో ఇక్కడ అప్పుడు ఏమొస్తుంది మనకి, K స్క్వేర్ ప్లస్ H స్క్వేర్ బై H స్క్వేర్ ఇంటూ H ఈజ్ ఈక్వల్ టు K బై H ఇంటూ B ప్లస్ A. సో ఇక్కడ ఏమొస్తుంది మనకి, H 1 టర్మ్ క్యాన్సిల్ అయిపోతుంది, ఈజ్ ఈక్వల్ టు KB ప్లస్ AH బై H బోత్ సైడ్స్ క్యాన్సిల్ అయిపోతుందమ్మా. ఫైనల్గా మీరు చెప్పండి మనకి ఏమొస్తుంది, H స్క్వేర్ ప్లస్ K స్క్వేర్ నెక్స్ట్ మైనస్ AH మైనస్ BK ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఏ ఆప్షన్లో ఉందో చూడండి ఇన్ టర్మ్స్ ఆఫ్ XY ఏ ఆప్షన్లో ఉందో చూడండి. X స్క్వేర్ ప్లస్ Y స్క్వేర్ మైనస్ AX. ఫస్ట్ ఆప్షనా థర్డ్ ఆప్షనా? థర్డ్ ఆప్షన్. సిక్స్త్ సెవెంత్ ఫూట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ కాన్సెప్ట్ బేస్ చేసుకొని మనం చేసామమ్మా. 7th మళ్ళీ ఒకసారి చూపిస్తాను మీకు చూడండి.
the locus of the foot of the perpendicular drawn from a fixed point AB to the variable line y is equal to mx. సో ఫూట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ కాన్సెప్ట్ యూజ్ చేసి నేను ఇక్కడ రిక్వైర్డ్ లోకస్ నేను డిరైవ్ చేశాను. దిస్ ఈజ్ 7th ప్రాబ్లం. 7thలో మీకు ఏం డౌట్స్ ఉంటే మీరు అడగవచ్చు. జస్ట్ ఫూట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ కాన్సెప్ట్ మనం యూజ్ చేసేసాం. నైన్త్ ప్రాబ్లం చూడాలమ్మా. 9th ప్రాబ్లం. The locus of point of intersection of given two lines is. The locus of point of intersection of given two lines is. ఇక్కడ చూడండి మనకి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏ బి ఎంలు ఇచ్చాడు. అంటే అవి వేరియబుల్స్ ఇచ్చాడు కాబట్టి ఆ వేరియబుల్స్లో నేను వాల్యూస్ తీసుకొని సబ్స్టిట్యూషన్ మెథడ్ ఫాలో అవుతున్నాను. అది ఎలా చేస్తున్నాను ఇక్కడ అబ్జర్వ్ చేయండి మీరు. బై పుట్టింగ్ put a is equal to m is equal to 1, b is equal to √3. అంటే మనకి ఇచ్చిన ఈక్వేషన్ని బేస్ చేసుకొని మనం సూటబుల్ వాల్యూస్ తీసుకోవాలమ్మా. ఏ వాల్యూస్ పడితే ఆ వాల్యూస్ తీసుకోకూడదు. అక్కడ పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఉన్నాయి కాబట్టి రూట్ ఉంది కాబట్టి మనం సూటబుల్ వాల్యూస్ తీసుకుని తర్వాత మనం ఆప్షన్స్ వెరిఫికేషన్ చేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ ఈక్వేషన్ చెప్పండి అమ్మా. ఫస్ట్ ఈక్వేషన్ y ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ చెప్పండి మీరు. ఏ ప్లేస్లో ఎం ప్లేస్లో బి ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసి ఫస్ట్ ఈక్వేషన్లో ఆర్హెచ్ఎస్ వాల్యూ ఏమొస్తుంది చెప్పండి. √3నా √4ఆ? అంటే 2 వస్తుంది ఫస్ట్ ఈక్వేషన్. ఇప్పుడు సెకండ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. y మైనస్ ఎక్స్ చెప్పండి. y మైనస్ ఎక్స్ చెప్పండి. y మైనస్ ఎక్స్ అది కూడా 2 వస్తుందమ్మా. ఏ వాల్యూ ఎం వాల్యూ 1 సబ్స్టిట్యూట్ చేయండి. బి వాల్యూ √3 సబ్స్టిట్యూట్ చేస్తే √a² ప్లస్ b² ప్లస్ b²m² అంటే ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు √4 వస్తుంది. √4 అంటే 2. సాల్వింగ్ 1 and 2 యాడ్ చేయండి. 2y ఈజ్ ఈక్వల్ టు 2 + 2 4, y ఈజ్ ఈక్వల్ టు 2 వస్తుంది. y ఈజ్ ఈక్వల్ టు 2 వస్తే మరి ఎక్స్ వాల్యూ ఏమవుద్దమ్మా చెప్పండి. ఎక్స్ వాల్యూ ఏం తీసుకోవాలి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. 0 వస్తుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు మీరు స్క్వేరింగ్ అండ్ యాడింగ్ చేయండి. స్క్వేరింగ్ అండ్ యాడింగ్ x² + y². x² + y² చెప్పండి. x² + y² 4. x² + y² 4. ఇప్పుడు మీరు ఆప్షన్స్లో ఏబి వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసి x² + y² = 4 ఎక్కడ వస్తుందో చెప్పండి. ఆప్షన్స్ చూడాలి అందరూ. ఏ వాల్యూ 1, బి వాల్యూ √3 సబ్స్టిట్యూట్ చేస్తే x² + y² = 4 ఎక్కడ వస్తుంది. సెకండ్ ఆప్షన్. సో 9th ప్రాబ్లం మనం ఇలా ఈజీగా ఏ ఎం బి వాల్యూస్ సూటబుల్ వాల్యూస్ తీసుకొని దాన్ని మనం సింప్లిఫై చేస్తే ఈజీగా చేయొచ్చు. ఇది మనకి ఎక్కువ టైం పట్టలేదు. సో కొన్ని ప్రాబ్లమ్స్ ఇలా మనకి కొన్నిట్లో షార్ట్ కట్స్ ఉంటాయి, కొన్నిట్లో షార్ట్ కట్స్ ఉండవు. అది మీరు గమనించాలి. చదవాలమ్మా. 10th one క్వశ్చన్ చదవాలి. A point P moves such that the sum of the squares of its distances from 3 vertices A. This is A, x1, y1. This is B, x2, y2. This is C, x3, y3. x3, y3. A, B, C are 3 vertices of a triangle. A point P moves. P is, let P
H comma K be a point. Let P be a point. It moves such that the sum of the squares of its distances from three vertices of a triangle is constant అన్నాడు. is a constant అంటే PA square plus PB square plus PC square, sum of the squares of distances from P to three vertices of a triangle is always equal to a constant C. ఇది మనకి ఇచ్చిన కండిషన్ అమ్మా. నెక్స్ట్, then locus of the point P is a circle whose center is. Here the locus of the point P is a circle అంటే లోకస్ వాడే ఇచ్చాడు, దట్ ఈస్ ఎ సర్కిల్, బట్ ద సెంటర్ ఆఫ్ ది సర్కిల్ ఈజ్, ఆ సెంటర్ ఆఫ్ ది సర్కిల్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు పిఏ స్క్వేర్ చెప్పండి అమ్మా, పిఏ స్క్వేర్ చెప్పండి. డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ P అండ్ A, డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ P అండ్ B, డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ P అండ్ C చెప్పండి. PA, PB, PC. H minus X1 whole square plus నెక్స్ట్ K minus Y1 whole square. నెక్స్ట్ ప్లస్ నెక్స్ట్ వన్ చెప్పండి అమ్మా, H minus X2 whole square plus K minus Y2 whole square plus H minus X3 whole square plus K minus Y3 whole square is equal to C. స్క్వేర్స్ కాబట్టి రూట్ లేదమ్మా. ఇప్పుడు మీరు దీన్ని ఈజీగా ఎలా ఎక్స్పాండ్ చేస్తారో చూడండి. హెచ్ స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్ ఏమవుతుందమ్మా, 3H స్క్వేర్. నెక్స్ట్ ప్లస్ కే స్క్వేర్ ప్లస్ ప్లస్ 3K స్క్వేర్. నెక్స్ట్ అమ్మా minus 2HX1 minus 2HX2 minus 2HX3. So minus 2H into X1 plus X2 plus X3. Next plus minus minus మళ్ళీ minus 2KY1 minus 2KY2 minus 2KY3. So minus 2K comma minus 2K of Y1 plus Y2 plus Y3. ఓకే, ఇంకా రిమైనింగ్ పార్ట్ మనకు అవసరం లేదమ్మా. ఇంకా రిమైనింగ్ పార్ట్ మీరు తీసుకోవాల్సిన పని లేదు, ప్రాబ్లం అంతా చేయాల్సిన పని లేదు. ఇక్కడ చూడండి, ఇప్పటికే మనకు ఆన్సర్ తెలిసిపోతుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారు, ఈ ఎక్స్ప్రెషన్ని డివైడింగ్ బై 3 చేయండి అమ్మా. అంటే హెచ్ స్క్వేర్ కోఎఫిషియంట్ 1, కే స్క్వేర్ కోఎఫిషియంట్ 1 వచ్చేటట్లు మీరు డివైడింగ్ బై 3 చేయండి అమ్మా. డివైడింగ్ బై 3 చేస్తే ఏమొస్తుంది చెప్పండి మీరు, చెప్పండి. డివైడింగ్ బై 3 చేస్తే మీకు ఏమొస్తుంది, డివైడింగ్ బై 3 చేయండి. డివైడింగ్ బై 3 చేయండి. డివైడింగ్ బై 3. ఇప్పుడు మీకు ఏం కనపడుతుందమ్మా అక్కడ, X1 ప్లస్ X2 ప్లస్ X3 బై 3, Y1 ప్లస్ Y2 ప్లస్ Y3 బై 3. ఇది దేనికి ఫార్ములా చెప్పండి, X1 ప్లస్ X2 ప్లస్ X3 బై 3, Y1 ప్లస్ Y2 ప్లస్ Y3 బై 3. ఇది దేనికి ఫార్ములా, సెంట్రాయిడ్. ఇప్పుడు మీరు ఆప్షన్ చూడండి, ఫోర్త్ ఆప్షన్. ఇలా ఈజీగా చేయొచ్చు. అంటే ప్రాబ్లం అంతా మనం చేసే పని లేకుండా మనం కొంత పార్ట్ చేసిన తర్వాత మనకు ఆటోమేటిక్గా ఈజీగా అక్కడ అర్థమవుతుంది. మనకి స్టెప్లో సింప్లిఫికేషన్లో మనకి ఈజీగా అర్థమైపోతుంది. సో X1 ప్లస్ X2 ప్లస్ X3 బై 3, Y1 ప్లస్ Y2 ప్లస్ Y3 బై 3 ఇలా వచ్చింది కాబట్టి దిస్ ఈజ్ ద సెంట్రాయిడ్. Therefore the center of the circle is centroid of the triangle. Answer fourth option. This is 10th problem. 11th problem చూడండమ్మా. 11th అందరూ చూడాలి. 11th, if P X1
x2, x3 and so on. This is a infinite series of AP. With common difference A ఇచ్చడమ్మ. With common difference of the first series is A. అంటే P plus A, P plus 2A, next P plus 3A and so on. This is first one. Similarly second one చెప్పండి మళ్ళీ మీరు అలాగా. Q, Y1, Y2, Y3. Q, Y1, Y2, Y3 and so on. With common difference B ఇచ్చడమ్మ. With common difference B. Common difference of second AP series is B. అంటే Q plus B, Q plus 2B and so on. This is 2 second series. ఇప్పుడు క్వశ్చన్ చదవాలమ్మా, అందరూ క్వశ్చన్ చదవాలి. ఇఫ్ P x1, x2, x3 and so on, Q y1, y2, y3 and so on from 2 infinite APs with common difference A and B respectively, then the locus of P alpha comma beta where alpha is equal to ఇచ్చడమ్మా. Alpha is equal to x1 plus x2 plus and so on plus xn. x1 అంటే ఏంటమ్మా? P plus A. x2 అంటే ఏంటమ్మా? P plus 2A. అవి సబ్స్టిట్యూట్ చేయండి అమ్మా. P plus A plus P plus 2A నెక్స్ట్ ప్లస్ అండ్ సో ఆన్. xn ఏమవుతుంది? xn P plus NA by n ఇచ్చాడు. దిస్ ఈజ్ ఆల్ఫా. నౌ యాడ్ చేయండి అమ్మా. ఇప్పుడు P plus and so on n times is equal to np. అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, np వస్తుంది. np ప్లస్ అంటే ఇక్కడ మీరు డైరెక్ట్గా సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ ఇన్ ఏపీ ఫార్ములా యూజ్ చేయండి. సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ ఇన్ ఏపీ ఫార్ములా యూజ్ చేయండి. ఎన్ టర్మ్స్ ఉన్నాయి కాబట్టి n by 2 into a plus l. A is the first term, L is the last term. So that is P plus A is the first term. Last term is P plus NA by n ఇచ్చాడు. మళ్ళీ బై n ఇచ్చాడు. మళ్ళీ బై n ఉంది కాబట్టి చూసుకోవాలి. అది n క్యాన్సిల్ అయిపోతుంది. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు P plus P 2P ప్లస్ ఏ కామన్ తీస్తే మీకు n plus 1 వస్తుంది. బై 2 ఉంది ఇక్కడ. సో డివిజన్ స్ప్లిట్ చేయండి మీరు. P plus n plus 1 ఇంటూ ఏ బై 2 వస్తుంది. సో డివిజన్ని స్ప్లిట్ చేయండి. దిస్ ఈజ్ ఆల్ఫా. నౌ రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న పీని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకురండి. సో పీ మూవింగ్ టు లెఫ్ట్ హ్యాండ్ సైడ్. దెన్ ఆల్ఫా మైనస్ పీ ఈజ్ ఈక్వల్ టు n plus 1 by 2 ఇంటూ ఏ. ఫైనల్గా ఆ రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న ఏను కూడా ఇటువైపు తీసుకురండి. ఏ ఆల్సో మూవింగ్ టు లెఫ్ట్ హ్యాండ్ సైడ్. ఫైనలీ ఆల్ఫా మైనస్ పీ బై ఏ ఈజ్ ఈక్వల్ టు n plus 1 by 2. దిస్ ఈజ్ ఫస్ట్ వన్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాలి. 2 ఇన్ఫైనైట్ సిరీస్ ఇచ్చాడమ్మా. 2 ఇన్ఫైనైట్ సిరీస్ విత్ కామన్ డిఫరెన్స్ ఏ అండ్ బి ఇచ్చాడు. ఫస్ట్ సిరీస్లో కామన్ డిఫరెన్స్ ఏ తీసుకుని యాడ్ చేసుకుంటూ వెళ్ళాను. సెకండ్ సిరీస్లో కామన్ డిఫరెన్స్ బి ఇచ్చాడు కాబట్టి బి యాడ్ చేసుకుంటూ వెళ్ళాను. ఆల్ఫా మనకి ఏమి ఇచ్చాడంటే x1 ప్లస్ x2 ప్లస్ x3 అండ్ సో ఆన్ ప్లస్ xn ఇచ్చాడు. అవి సబ్స్టిట్యూట్ చేశాను నేను. x1 అంటే ఏంటి, x2 అంటే ఏంటి, x3 అంటే ఏంటి సబ్స్టిట్యూట్ చేశాను.
సబ్స్టిట్యూట్ చేసి నేను సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ ఆఫ్ ఏపీ ఫార్ములా యూజ్ చేశాను. n/2 ఇంటూ ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్, అది ఫార్ములా. సబ్స్టిట్యూట్ చేస్తే నాకు ఫైనల్గా ఏమొచ్చింది, ఇలా వచ్చింది, ఆల్ఫా మైనస్ పి బై ఏ వచ్చింది. సిమిలర్లీ సెకండ్ ఏమొస్తుందో చెప్పనా, సిమిలర్లీ బీటా మైనస్ క్యూ బై బి వస్తుందమ్మా. సిమిలర్లీ సెకండ్ సిరీస్ ఈజ్ బీటా మైనస్ క్యూ బై బి ఈజ్ ఆల్సో ఈక్వల్ టు n+1/2. n+1/2. నౌ ఈక్వేటింగ్ 1 and 2 ఒకటి చేస్తే సరిపోతుందమ్మా. సెకండ్ది మనం ఈజీగా రాసేయచ్చు. ఈక్వేటింగ్ 1 and 2, ఆల్ఫా మైనస్ పి బై ఏ ఈజ్ ఈక్వల్ టు బీటా మైనస్ క్యూ బై బి. నౌ క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. బి ఇంటూ ఆల్ఫా మైనస్ పి ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ బీటా మైనస్ క్యూ. ఇప్పుడు మీరు ఆప్షన్ చెప్పగలరా, చెప్పండి. ఆల్ఫా బీటా ప్లేసుల్లో మీరు XY సబ్స్టిట్యూట్ చేసి ఆన్సర్ చెప్పండి. ఆల్ఫా బీటా ప్లేసుల్లో మీరు XY సబ్స్టిట్యూట్ చేసి ఆన్సర్ చెప్పండి. ఫోర్త్ ఆప్షనా, 11th ఫోర్త్ ఆప్షనా? ఇలా చేయాలి. 11th ఇలా చేయాలమ్మా. 11th ఇలా చేయాలి. మీరు ఇలా చేయాలి. ఏపీ సిరీస్ విత్ కామన్ డిఫరెన్స్ ఏ అండ్ బి ఇచ్చాడు. ఫస్ట్ సిరీస్ కామన్ డిఫరెన్స్ ఏ ఇచ్చాడు, సెకండ్ కామన్ డిఫరెన్స్ బి ఇచ్చాడు. అలా మనం సూటబుల్గా సిరీస్ తీసుకొని ఆల్ఫా ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు x1 ప్లస్ x2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ xn/n. ఆ x1 x2 x3 ప్లేస్లో మనం సబ్స్టిట్యూట్ చేస్తే మనకి సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ ఆఫ్ ఏపీ సిరీస్ ఫార్ములా n/2 ఇంటూ ఏ ప్లస్ ఎల్. సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ ఫార్ములా, ఏ అంటే ఫస్ట్ టర్మ్, ఎల్ అంటే లాస్ట్ టర్మ్ యూజ్ చేసి అక్కడ మీరు సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఆల్ఫా సింప్లిఫై చేస్తే మనకి ఏమొస్తుందంటే ఇక్కడ ఇలా వస్తుంది, ఆల్ఫా మైనస్ పి బై ఏ ఈజ్ ఈక్వల్ టు n+1/2 వస్తుంది. n+1/2. సిమిలర్లీ బీటా మైనస్ క్యూ బై బి ఈజ్ ఈక్వల్ టు n+1/2 వస్తుంది. ఫ్రమ్ 1 and 2 ఈక్వేటింగ్ బోత్, ఫైనల్లీ వీ గెట్ రిక్వైర్డ్ లోకస్. సో 11th మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్.